రాష్ట్ర కేబినెట్లో మరో మంత్రి చేరబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:15 అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మొదలైన నేతలు ఇప్పటికే నిర్ధారించారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా ఊపడంతో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు తెలిపాయి. అజారుద్దీన్ కి హోం లేదా మైనార్టీ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేసి ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. మంత్రిగా ఇవాళ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, 15 నిమిషాలకు ముహూర్తం ఖరారు చేశారు. సో అజారుద్దీన్ మంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్భవన్లో దర్బారు హాల్లో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రాజ్భవన్లో దాదాపుగా పూర్తయ్యాయి. ఇక టైం ప్రకారం మధ్యాహ్నం 12:15 గవర్నర్ విజయదేవ్ శర్మ అజారుద్దీన్ని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే ముందు నుంచి కూడా ఏదైతే ఈ మంత్రులకు సంబంధించి ఈ బెర్తులో ఖాళీగా ఉన్న దాని మీద కొన్ని రోజుల నుంచి కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఆశావాదులు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక మైనార్టీ కోటా నుంచి, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా మైనార్టీ కోటాకు సంబంధించి మైనార్టీ కోటా కింద ఒక మంత్రి పదవి ఇవ్వాలనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. సో దీనికి సంబంధించి ఇటు మైనార్టీ కోటా కింద, తర్వాత అటు ఎమ్మెల్సీగా ఎవరైతే ఉంటారో ఎమ్మెల్సీకి సంబంధించిన దాంట్లో కూడా మంత్రి పదవిలో క్యాబినెట్లో ప్రాధాన్యత ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలని చెప్పేసి అదొక చర్చ కూడా ఉన్నది. దీంతోపాటు ఇక హైదరాబాద్కు సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు ఉన్న క్యాబినెట్లో హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు కూడా ఒకరు ఉండాలనే ఒక చర్చ కూడా జరిగింది. ఇట్లా 2-3 రకాల చర్చలు గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కొత్తగా మంత్రులు ఎవరైతే వస్తారో క్యాబినెట్లకు దానికి సంబంధించిన దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చ జరుగుతూ ఉన్నది. అయితే మొత్తానికి ఇటు మైనారిటీ వర్గానికి సంబంధించి అటు ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళను ప్రయారిటీ ఇస్తూ, తర్వాత ఇటు హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు ప్రయారిటీ ఇస్తూ, సో మొత్తం 3 కోణాలలో కూడా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం పైన చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గంలోకి వస్తున్నారని కూడా చెప్పారు. తర్వాత ఇక బీజేపీకి సంబంధించినటువంటి నేతలు దీన్ని కొంత కాంట్రవర్సీ చేసే, లేదంటే ఎన్నికల కోడ్ కిందకి వస్తుందని నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా కలిశారు. అయితే దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ నేతలు, తర్వాత మంత్రులు కూడా దీని మీద అంటే కావాలనే కుట్ర చేసి ఈ మంత్రి పదవిలోకి అజారుద్దీన్ని తీసుకోవడాన్ని కుట్ర చేసి ఆపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా అన్నారు. ఒక హైదరాబాద్ వాసి, తర్వాత ఒక క్రికెటరు, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఖ్యాతి తెచ్చిన వ్యక్తి అజారుద్దీన్. సో అలాంటి వ్యక్తిని ఇట్లా మైనార్టీకి సంబంధించిన వ్యక్తిని ఒక మంత్రి పదవి ఇస్తే మంత్రి పదవిని ఇవ్వకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని కూడా నిన్న చూశాము. ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి కూడా వాళ్ళు మాట్లాడారు. సో మొత్తానికి ఇక ఇవాళ మధ్యాహ్నం 12:15 అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకారం చేసినాక మంత్రి అంటే ఏ శాఖలు ఇస్తారు, ఏ శాఖ కేటాయిస్తారు అనే దాని మీద కూడా గత 2-3 రోజుల నుంచి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇక మైనార్టీకి సంబంధించి ఆ శాఖకు సంబంధించి మైనార్టీ ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలు ఇస్తేనే కొంత న్యాయం జరుగుతుందనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒకవేళ ఇస్తే ఈ మైనార్టీకి సంబంధించి, మైనార్టీ సంక్షేమంకి సంబంధించి ఆ మైనార్టీ వెల్ఫేర్స్ ఇచ్చే అవకాశం ఉంది అనే ఒక చర్చ జరుగుతున్నది. ఇక దీంతోపాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి శాఖల్లో చూస్తే మనకు విద్యాశాఖ ఉన్నది, తర్వాత ఎంఏయుడి కూడా ఉన్నది, తర్వాత హోంశాఖ ఉన్నది. వీటిలో మరి హోంశాఖ కూడా ఇస్తారా? సో ఇట్లా 2-3 రకాలు, విద్యాశాఖనా, హోంశాఖనా, లేక మైనార్టీకి సంబంధించినటువంటి వెల్ఫేర్స్కి సంబంధించినటువంటి శాఖని ఇస్తారా అనే దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఇందులో మేజర్గా ఈ మైనార్టీ వర్గాలకు న్యాయం జరగాలంటే మైనార్టీ సంక్షేమ సంబంధించినటువంటి శాఖలు ఇస్తేనే కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, ఆ వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందనే చర్చ కూడా ఇంకో పక్క జరుగుతూ ఉన్నది. కాబట్టి చూడాలి మరి. ఇవాళ మంత్రి పదవికి మధ్యాహ్నం ముహూర్తం ఖరారైంది కాబట్టి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ సాయంత్రము లేదంటే రేపటి వరకు అజారుద్దీన్కి ఏ శాఖలు ఇస్తారో ఏంటి అనే దాని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇవాళ జరిగే ఈ కార్యక్రమానికి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మొత్తానికి ఇక గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చకు ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పటికీ ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి దాంట్లో క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మొత్తం 15 మంది సంఖ్య ఉన్నది. ఇక అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తే అజారుద్దీన్తో ఆ సంఖ్య 16కు చేరన్నది. ఇక ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉంటే ఆ 2 బెర్తులకు సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లోనే దీని మీదగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని కూడా చర్చ జరుగుతూ ఉన్నది. చూడాలి మరి ఇవాళ మధ్యాహ్నము ఈ ప్రమాణ స్వీకారం తర్వాత అజారుద్దీన్కి ఏ శాఖ కేటాయించే అవకాశం ఉంటుంది ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది శ్రవణ్.